ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. మానవుని పట్ల లేకపోతే మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకోండి. ఎందుకంటే ఈరోజు చాలా మంది దేవుని నమ్ముకుంటున్నారు కానీ వారు దేవునిలో ఏమై ఉన్నారు? వాళ్ళ అధికారం ఏంటో చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. దేవుని నమ్ముకున్నంత మాత్రం మనకు సరిపోదు గాని, అసలు క్రీస్తులో మనం ఏమై ఉన్నాము? క్రీస్తులో అసలు మనం ఎవరిమి? మన జీవితంలో తండ్రి పాత్ర, మన జీవితంలో కుమారుని పాత్ర, మన జీవితంలో పరిశుద్ధాత్ముని పాత్ర. ఎవరినైనా గాని అడిగితే, నీ జీవితంలో దేవుని పాత్ర ఏంటి అని అడిగితే ఏమని చెప్పగలుగుతారు? నీ జీవితంలో యేసుక్రీస్తు పాత్ర ఏంటి అని అడిగితే ఏమని చెప్పగలుగుతాం? నీ జీవితంలో పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర ఏంటి అని అడిగినప్పుడు మనము ఖచ్చితంగా చెప్పగలగాలి. కానీ ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతారు? దేవునిలో మన స్థితి ఏంటి? మన పాత్ర ఏంటి? అసలు మనం ఏమై ఉన్నాము? అనే విషయాలు మనకు తెలియకపోతే సాతాను మనల్ని మోసం చేస్తాడు. బైబిల్ చెప్పింది సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయదు. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను. సత్యము తెలియనంత వరకు మనము మోసగించబడతాం. సాతాను చేత, మనుషుల చేత మనం మోసగించబడతాం. ఎప్పుడైతే సత్యం మనకు తెలీదో మనకంత అర్థం కాదు. కాబట్టి మనము సాతాను చేత, మనుషుల చేత మోసగించబడకుండా ఉండాలంటే క్రీస్తులో మనం ఏమై ఉన్నాం? మన జీవితంలో తండ్రి పాత్ర, మన జీవితంలో కుమారుని పాత్ర, మన జీవితంలో పరిశుద్ధాత్ముని పాత్ర. తండ్రి మన కోసం ఏం చేశాడు? తండ్రి అయిన దేవుడు మన కోసం ఏం చేశాడు? కుమారుడైనటువంటి యేసు క్రీస్తు మన కోసం ఏం చేశాడు? పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం ఏం చేశాడు? అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ప్రపంచంలో వచ్చే శోధనలకు, భయాలకు, విపత్తులకు దేనికి మనం భయపడం. ఎందుకంటే మనము దేవునిలో ఎవరమో, దేవుడు మన కోసం ఏం చేశాడో, ఏం చెయ్యబోతున్నాడో మనకు తెలుసు కాబట్టి దేనికి మనము భయపడం. ఓకే. ఈ ఉదయకాల సమయంలో మానవుని జీవితములో తండ్రి పాత్ర, కుమారుని పాత్ర, పరిశుద్ధాత్ముని పాత్ర. ఈ 3 విషయాలు మనము తెలుసుకుందాం. తండ్రి అయిన దేవుడు నా కోసం ఏం చేశాడు? కుమారుడైన దేవుడు నా కోసం ఏం చేశాడు? పరిశుద్ధాత్మ దేవుడు నా కోసం ఏం చేశాడు? ఏం చేస్తున్నాడు? ఈ 3 విషయాల గురించి మనము ఈ ఉదయకాల సమయంలో ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 14వ వచనం వరకు చక్కగా చదవండి. చదువుతుంటే జస్ట్ వినండి. జాగ్రత్తగా వినండి. ఇందులో దేవుని పాత్ర మన జీవితంలో, మనం క్రీస్తులు ఏమై ఉన్నాము అనే విషయాలు, అద్భుతమైన విషయాలు ఈరోజు ధ్యానిద్దాం. చదవండి. 1వ అధ్యాయం 3వ వచనం నుండి 14వ వచనం వరకు. ఎఫెసీయులకు చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా
తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. మంచిది. చాలా సంతోషం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధికి వస్తున్నామయ్యా. గడిచిన రాత్రంతా కూడా మాకు చక్కటి నిద్రను అనుగ్రహించి వేకునే లేచి నిన్ను స్తుతించటానికి మెచ్చిన కృపకై నీకు వందనాలు. ఈ సమయంలో చదువున వాక్య భాగ నిమిత్తమై ప్రార్థిస్తున్నామయ్యా. మీరే మాకు బోధించి నడిపించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుటి వాక్య భాగంలో చూసినట్లయితే మొదటిగా తండ్రి అయిన దేవుడు మన జీవితంలో ఏం చేశాడు? అసలు మన జీవితంలో తండ్రి పాత్ర ఏంటి అని ఆలోచిస్తే, తండ్రి అంట మనలను ముందుగానే తన కోసం నిర్ణయించుకుని ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు మనలను ముందుగానే ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అసలు మనలను సెలెక్ట్ చేసింది ఎవరో తెలుసా? తండ్రి అయిన దేవుడు. ఇక్కడ చూసినట్లయితే 3-6 వచనాలు చూసినట్లయితే, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. అంటే ఎందుకు మనము తండ్రిని స్తుతించాలంటే, తండ్రి నామాన్ని మనము స్తుతించాలంటే, తండ్రి అయిన దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని ఏం చేశాడు? నిర్ణయించాడు, ఏర్పరచుకున్నాడంట. చూద్దాం. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా మన మన మనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమున ఉండవలని
జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. తండ్రి అయిన దేవుడు మనలను జగత్ పునాది వేయబడక మునుపే తనకు కుమారులుగా ఉండునట్లు మనలను ప్రేమ చేత ఏం చేశాడు? ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ మాట ఎప్పటికి మనం మర్చిపోకూడదు. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, శోధన వచ్చినా నీవు గుర్తుంచుకోవాలి. నా కోసం నా తండ్రి అయిన దేవుడు నన్ను జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత నన్ను తన కుమారునిగా తండ్రి విషయంలో ఈ 3 మాటలు గుర్తుపెట్టు. ఒకటి, తండ్రి అయిన దేవుడు నన్ను జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత నన్ను ఆయన కుమారునిగా నన్ను చూసారా? నీవు పుట్టక మునుపే, నేను పుట్టక మునుపే, మనము పుట్టక మునుపే దేవుడంట మనలను ఏం చేశాడు? ప్రేమ చేత, గుర్తుపెట్టు, ప్రేమ చేత మనలను తన కుమారులుగా ఉండునట్లు మనలను నిర్ణయించెను. తండ్రి అనగానే జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత తనకు కుమారులుగా ఉండునట్లు నిర్ణయించెను. ఎంత అద్భుతమైన మాట! ఏదో పుట్టిన తర్వాత ఇది జరిగింది కాదు. జగత్ పునాది వేయబడక మునుపే దేవుడంట ప్రేమ చేత తన కుమారునిగా, కుమార్తెగా మనలను నిర్ణయించాడు. అలాంటప్పుడు దేవుడు మనలను జగత్ పునాది వేయబడక మునే, మన పుట్టక మునిపే ఆయన ప్రేమ చేత మనల్ని కుమారులుగా, కుమార్తెలుగా నిర్ణయించుకున్నప్పుడు మనమెందుకు భయపడాలి? మనమెందుకు దిగులు పడాలి? మనమెందుకు ఏడవాలి? మనమెందుకు చింతించాలి? అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరెందుకు చింతిస్తారు? ఎవరు చింతిస్తారంటే, ఈ సత్యము తెలియకపోతే, ఈ వాస్తవము నీకు తెలియకపోతే నువ్వు చింతిస్తూ ఉంటా. చింత ఎందుకొస్తుందంటే, దేవునిలో నువ్వేంటో నీకు తెలియకపోతే, నీ జీవితములో దేవుని పాత్రేంటో నువ్వు తెలుసుకోకపోతే అన్నీ వస్తాయి నీకు. ఈ వాస్తవం తెలుసుకోవాలి. ఒకానొక రోజు సాయంకాల సమయంలో పట్టణం నుండి మరి పల్లెటూరికి ప్రయాణమై వెళ్తున్నారు. మధ్యలో ఒక భయంకరమైనటువంటి అడవి. వాళ్ళు దాటిపోవాలి, వాళ్ళ గ్రామం వెళ్ళాలని. ఆ సాయంకాల సమయంలో భయంకరమైన తుఫాను, గాలి చేత బస్సు మొత్తం గూడా, బస్సులో ఉన్నోళ్ళందరూ గూడా ప్రాణాన్ని గుప్పెట్లు పెట్టుకొని భయముతో, వణుకుతూ, కేకలేస్తూ వెళ్ళిపోతున్నారు. అయ్యో! ఈరోజు నా ఇంటికి నేను చేరలేను. నా పిల్లల్ని నేను చూడలేను. నా భర్తని నేను చూడలేను అని ప్రాణ భయముతో, వణుకుతో గజగజ వణికిపోతూ, ఏడుస్తూ కేకలు పెడుతూ, ఏ క్షణమైనా ఈ బస్సు లోయలో పడేటట్టుంది. అందరూ ఏడుస్తున్నారు. అందరూ కేకలు పెడుతున్నారు. అయితే డ్రైవర్ పక్కన ఉన్నటువంటి ఒక చిన్న పాప మాత్రము నిశ్చింతగా, ఏ టెన్షన్ లేకుండా అలానే ప్రశాంతంగా. అప్పుడంట వారిలో ఒకరు ఆ చిన్న పాపను చూసి, పెద్దోళ్ళమైనప్పటికీ ఇంత భయపడుతుంటే ఎక్కడ చచ్చిపోతాం, ఎక్కడ
ఎక్కడ బస్సు లోయలో పడిపోతుంటే, ఈ చిన్న పాపేంటి ఏం టెన్షన్ లేకుండా, భయం లేకుండా ధైర్యంగా ఉందని అతనెళ్ళి, ఆ చిన్న పాప దగ్గరికెళ్ళి అడుగుతున్నాడు. "మా పాప నీకి భయం లేదా? గాలి, వాన భయంకరంగా తుఫాను వస్తూ బస్సు మొత్తం షేక్ అయిపోతుంటే, బస్సులో ఉన్నోళ్ళంతా కేకలేస్తుంటే నీకు భయం అనిపించటం లేదా? నీకు భయం పుట్టటం లేదంటే" అదంట "నాకు భయమేం లేదందంట." "ఎందుకు లేదు భయం లేదంటే, ఈ బస్సు నడిపే డ్రైవర్ మా డ్యాడీ" అన్నదంట. ఆ అమ్మాయి ధైర్యమేంటి? ఆ బస్సులో ఉన్న వాళ్ళ ధైర్యమేంటి? బస్సులో చాలా మందున్నారు. కానీ అందరూ భయంతో, ప్రాణ భయముతో, మరణ భయముతో ఏడుస్తూ కేకలు పెడుతున్నారు గానీ, ఆ పాప మాత్రము భయపడకుండా ధైర్యంగా ఉంది. "నీ ధైర్యం ఏంటమ్మా" అంటే, "ఈ బస్సు నడిపే డ్రైవరు మా డ్యాడీ గాబట్టి, మా డ్యాడీ ఉండగా నేనెందుకు భయపడాలి?" ఆ చిన్న పాపకి ఏ విధంగా తన తండ్రి మీద నమ్మకం, ధైర్యం ఉన్నదో, ఈ లోకంలో గూడా తండ్రి మీద మనకు నమ్మకం, ధైర్యం లేకపోతే ప్రతిదానికి భయపడాలి. ప్రతిదానికి ఏడవాల్సొస్తది. ప్రతిదానికి పరిగెత్తవలసొస్తది. బైబిల్ అద్భుతమైన మాట. పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఓకే. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం. సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఎప్పుడు నా మర్చిపోదు ఈ వాక్యం. ఈ వాక్యం ఎప్పుడు మనం కంఠస్థం జేసుండాలి. హ్మ్. నా ఉపదేశం అంగీకరించువాడు హ్మ్. సురక్షితంగా నివసించును. హ్మ్. వాడు వచ్చినప్పుడు హ్మ్. భయం లేక నెమ్మదిగా నుండును. అబ్బా! ఎవరికి భయముండదు. ఎవరు భయపడరు. బైబిల్ సెలవిస్తుంది. నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చుచున్నా భయము లేక నెమ్మదిగా ఉండును. అందుకే దేవుని వాక్యాన్ని మనం బాగా చదవాలి. దేవుని గురించి మనకు తెలియాలంటే, దేవుని వాక్యాన్ని చదివితే దేవుని మనస్సేంటో తెలుస్తది. బైబిల్ ఏం సెలవిస్తుంది? నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా ఉండును. వాడు కీడు వచ్చుచున్నా భయము లేక నెమ్మదిగా ఉండును. బస్సులో ఉన్న చిన్న పాప భయపడలేదు. బస్సు పడిపోద్దేమో, చచ్చిపోతానేమో నెమ్మదిగా. ఎందుకంటే తన తండ్రి తనను బ్రతికిస్తాడు, నడిపిస్తాడు, కాపాడుతాడు ఒక ధైర్యం, నిశ్చయిత ఉంది. అలానే మనలను ఈ లోకములో నడిపించుటకు మన దేవుడైన యెహోవా తండ్రి అయిన దేవుడు మనకు తోడుగా. కాబట్టి భయపడకూడదు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. దానియేలు గ్రంథము. 16వ వచనం. లేతే ఆహ్, 15వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15 నుంచి చదవండి. "
బాకా పిల్లన గ్రోవి బాకా పిల్లన గ్రోవి పెద్ద వీణెయు సంపూర్ణియను విపంచికయు సకల విధములగు వాద్యములను మీరు విన్న సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు పడవేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మను విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు? శద్రకు, మేషకు, అబేద్నెగోయ రాజుతో ఇలాగూ చెప్పిరి. చదువమ్మా. నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మలను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున శద్రకు, మేషకు, అబేద్నెగోయ వారి విషయములలో ఆయన ముఖమును వికారమాయెను కనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. చదవండి. మరియు తన సైన్యములను నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి శద్రకు, మేషకును, అబేద్నెగోను బంధించిన వేడిమిగల మండుచున్న ఆ గుండములో వేయుడని అగ్గేయగా వారు వారిని అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే విన్నపాటున ముగ్గురిని వేడిమిగల మండుచున్న ఆ గుండమున నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడి గలదైనందునను శద్రకు, మేషకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. శద్రకు, మేషకు, అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి గల మండుచున్న ఆ గుండములో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి గదా, ఈయన తన మంత్రులను అడిగెను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములో లేకనే అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదై వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇక్కడ చూసినట్లయితే చాలమ్మా. రాజు ఏమన్నాడు తెలుసా? 15వ వచనంలో, మీరు ఈ సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు అంటూ, నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అంటే, దానియేలు గురించి వీళ్ళకి తెలియదు, ఇతనికి తెలియదు. దానియేలు దేవుడి గురించి కూడా తెలియదు, కానీ దానియేలుకి తెలుసు. దానియేలు ఎవరో దానియేలు తెలుసు, దానియేలు దేవుడు ఎవరో దానియేలుకి తెలుసు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఓ నెబుకద్నెజరు, మేము మీ గురించి భయపడము, మీరు చేసిన ఆజ్ఞ గురించి భయపడము, అగ్నిగుండం గురించి భయపడము. ఎందుకంటే మేము సేవించుచున్న మా దేవుడు అగ్నిగుండములో నుండి రప్పించుటకు ఆయన సమర్థుడు. మనం ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకుంటామో
ఏది మనలను భయపెట్టజాలదు. ఈ ప్రపంచంలో దేవుని గురించి నువ్వు తెలుసుకోగలిగితే ఏది నిన్ను భయపెట్టలేదు. ప్రపంచములో దేవుని ఎదుట మోకరించిన వాడు ప్రపంచములు ఎక్కడైనా గాని నిలబడగలడు. ప్రపంచములో దేవునికి భయపడగలిగితే ఏ మనిషిని కూడా మనము భయపడనవసరము లేదు. కాబట్టి దానియేలుకు, షడ్రకు, మెషాకు, అబేద్నెగోలకు వాళ్ళకి తెలుసు. వాళ్ళెవరో వాళ్ళకి తెలుసు. వారు సేవించే దేవుడెవరో వరకు తెలుసు. కాబట్టి మనం తెలుసుకోవాలి. తండ్రి అయిన దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత నన్ను తన కుమారునిగా, తన కుమార్తెగా నిర్ణయించెను. ఏర్పరచుకో. ఈ సత్యాన్ని ఎప్పటికి నువ్వు మర్చిపోవద్దు. ఈ సత్యం తెలియకపోతే చాలా మన జీవితంలో నష్టపోతాం. ఇందాక మనం చదివాం కదా! కీడు వచ్చుచున్నను వాడు భయపడడు. షడ్రక్, మెషాక్ భయపడలేదు. మేము సేవించేది మమ్మల్ని రక్షిస్తారు, తప్పిస్తారు. మరొక వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 6:44. ఈరోజు మనము ఈ ఉదయకాల సమయంలో ఈ డివోషన్‌లో మనం ఉన్నామంటే మనకు మనమై రాలేదు. దేవుని వాక్యం మనకై మనం వినటం లేదు. దేవుడు మనలను ఆకర్షించాడు. చదవండి ఒకసారి. యోహాను సువార్త 6:44 వచనం. నన్ను పంపిన తండ్రి హ్మ్. వారిని ఆకర్షించితేనే గాని హ్మ్. ఎవడునూ నా యొద్దకు రాలేడు. ఆ! గుర్తుపెట్టుకోండి. దేవుడు మనల్ని ఆకర్షించాడు. ఈ ప్రపంచములో కొన్ని వందల కోట్ల మంది ఉన్నారు. కానీ అన్ని వందల కోట్లలో దేవుడు నిన్ను ఆకర్షించాడంట. నిన్ను ఆకర్షించాడు. ఎక్కడో ఉన్న నిన్ను, ఎక్కడో ఉన్నటువంటి గ్రామంలో, ఎక్కడో ఉన్న పట్టణంలో, ఎవరికీ తెలియనటువంటి నిన్ను దేవుడంట నిన్ను ఆకర్షించాడు. ఆయన ఆకర్షించాడు కాబట్టి మనం రాగలిగాం. యేసుక్రీస్తు అంటుండు గదా! నాదేం లేదు. నా తండ్రి నిన్ను ఆకర్షించాడు కాబట్టి నీవు నా యొద్దకు రాగలిగావు. యేసుక్రీస్తు చెప్పే మాట అదే. నీవు నా దగ్గరికి రావటానికి కారకుడు నేను గాదు. నా తండ్రి నిన్ను ఆకర్షించాడు గాబట్టి, నా తండ్రి నిన్ను పిలుచుకున్నాడు గాబట్టి, నా తండ్రి నిన్ను ఏర్పరచుకున్నాడు గాబట్టి, నీవు నా యొద్దకు వచ్చావు. అపోస్తల కార్యములు 13:48. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 48వ వచనం చూస్తే, నిత్య జీవము కొరకు మనలను ఆయన నిర్ణయించాడంట. ఎందుకు పిలిచాడు? ఎందుకు నిర్ణయించాడు? అంటే నిత్య జీవమిచ్చుట. చదవండి 13:48 అపోస్తల కార్యములు. అన్యజనులు హ్మ్. ఆ మాట విని హ్మ్. సంతోషించి హ్మ్. దేవుడి వాక్యమును మహిమపరచిరి. హ్మ్. మరియు హ్మ్. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ హ్మ్. విశ్వసించిరి. ఆ! చాలు. గుర్తుపెట్టుకోండి. దేవుడు నిన్ను నిత్య జీవం కొరకు నిర్ణయించాడు. దేవుడు, తండ్రి అయిన దేవుడు జగత్ పునాది వేయబడక మునుపే ఆయన ప్రేమ చేత నిన్ను ఆకర్షించి, ప్రేమ చేత నిన్ను ఆకర్షించి, నిన్ను నిత్య జీవమునకు వారసునిగా, వారసురాలుగా ఆయన నిర్ణయించాడు. అది. ఈ సత్యం ఎప్పటికి నువ్వు మర్చిపోకు. ప్రతిరోజు కూడా నువ్వు చేసే ప్రార్థనలు కూడా ఈ మాట పలకాలి. తండ్రి, నీవు నన్ను జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత నన్ను ఆకర్షించుకొని నిత్య జీవం ఇచ్చుటకై నన్ను నీ కుమారునిగా, కుమార్తెగా నన్ను నిర్ణయించుకున్నందుకై నీకు స్తోత్రం నాయనని నిత్యం ఆ మాట మనం పలుకుతూ ఉండాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి.
దేవుడు ఈరోజు మనతో సూటిగా మాట్లాడే మాట ఏంటంటే, తండ్రి అయిన దేవుడు మనల్ని ఏం చేశాడంట, పుట్టిన తర్వాత కాదు, పుట్టక ముందే. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథము. ఇది మనం చదువుతుంటే ఏదో లైట్‌గా ఈజీగా అనిపిస్తది గానీ, దీన్ని మనం లైట్‌గా తీసుకునే విషయం కాదు. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము, ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయం తీయండి ఒకసారి. హ్మ్. 4వ వచనం నుండి 10వ వచనం వరకు. యెహోవా వాక్కు హ్మ్. నాకు ప్రత్యక్షమై ఇలాగ హ్మ్. సెలవిచ్చెను. హ్మ్. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. హ్మ్. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. హ్మ్. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. హ్మ్. అందుకు అయ్యో, ప్రభువగు యెహోవా చిత్తగించుము. నేను బాలుడనే. మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేననగా, హ్మ్. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను. హ్మ్. నేను బాలుడననవద్దు. నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలెను. హ్మ్. నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీయు చెప్పవలెను. హ్మ్. వారికి భయపడకుము. హ్మ్. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. హ్మ్. ఇదే యెహోవా వాక్కు. హ్మ్. అప్పుడు యెహోవా చేయి చాపి నా హ్మ్. నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను. హ్మ్. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. హ్మ్. పెళ్లగించుటకును, ఇరుగగొట్టుటకును, హ్మ్. నశింపజేయుటకును, హ్మ్. పడద్రోయుటకును, హ్మ్. కట్టుటకును, నాటుటకును, హ్మ్. నేను ఈ దినమున జనముల మీదను, రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. హ్మ్. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, హ్మ్. యిర్మీయా, నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. హ్మ్. అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేననగా, హ్మ్. యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి. హ్మ్. నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు హ్మ్. నేను ఆతురపడుచున్నాననెను. హ్మ్. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, హ్మ్. నీకేమి కనబడుచున్నదని సెలవీయగా, హ్మ్. నేను మసలుచున్న బాన నాకు కనబడుచున్నది. హ్మ్. దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నదంటిని. చాలు. ఇక్కడ గమనించినట్లయితే గుర్తుపెట్టుకోండి. దేవుడు యిర్మీయాతో ఏం చెప్పంటే ఏమంటో తెలుసా? గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. నీవు గర్భం నుండి బయట పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. మనం అనుకుంటాం నిన్న గాక మొన్న ఎవరో వచ్చి చెప్తే, వాక్యం చెప్తే కాదు, కాదు. దేవుడు మనల్ని ఎప్పుడు ఎన్నుకున్నాడో తెలుసా? పుట్టిన తర్వాత గాదు. పుట్టక మునుపే. జగత్ పునాది వేయబడక మునుపే దేవుడు మనల్ని ఏం చేశాడంట? ప్రేమ చేత మనలను ఏం చేశాడు? తన కుమారులుగా, తన పిల్లలుగా ఉండుటకు నిర్ణయించాడు. నిత్య జీవమిచ్చుట. మనమేమి నిన్నగాక మొన్నటి నుంచి అనుకుంటున్న దేవుడు మొన్నని నమ్ముకున్న కాదు, కాదు. రక్షణ ప్రణాళికనేది మనుషులను పుట్టక మునుపే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆ సత్యం మనం తెలుసుకోవాలి. ఎప్పటినుంచో దేవుడు మనల్ని సెలెక్ట్ చేశాడు. ఈ లోకం పుట్టిన తర్వాత కొన్ని శోధనల వల్ల, సమస్యల వల్ల మనం కొంచెం దగ్గరికి రాలేకపోయాం గానీ, దేవుడు ముందుగానే మనల్ని ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. ఓకే. మంచిది. రెండోదిగా మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే గుర్తుపెట్టుకోండి. తండ్రి పాత్ర నీ జీవితంలో ఎంత గొప్పదో. రెండవదిగా క్రీస్తు పాత్ర. అయితే క్రీస్తు మన కోసం ఏం జేశాడు? తండ్రి మన కోసం ఏం జేశాడు? కుమారుడు మన కోసం ఏం జేశాడు చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలోండి మరి అది ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. 1:7 చదవండి. దేవుని కృపా మాధ్యస్థమును బట్టి హ్మ్. ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన హ్మ్. మనకు విమోచనము హ్మ్. అనగా మన హ్మ్. అపరాధములకును హ్మ్. క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హ్మ్. కాలము సంపూర్ణమైనప్పుడు చాలా ఒక్క జరగవ నిమిషం ఇక్కడ చూసినట్లయితే ఆయన రక్తము వలన మనకు విమోచనము. అంటే
రక్షణ ప్రణాళిక అనేది తండ్రి అయిన దేవుడు చేయవలసిన పాత్ర ఉంది. కుమారుడైన దేవుడు చేయాల్సిన పాత్ర ఉంది. పరిశుద్ధాత్ముడు చేయవలసిన పాత్ర ఉన్నది. తండ్రి ఏం చేశాడు? జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనలను ఆయన ఏం చేశాడు? తన కుమారులుగా ఉండుటకు నిర్ణయించాడు, ఏర్పరచుకున్నాడు. ఆయన పాత్ర అంతదో. నెక్స్ట్ కుమారుని పాత్ర ఏంటంటే, ఎవరైతే తండ్రి ఎన్నుకున్నాడో, ఎవరైతే జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు నిర్ణయించాడో తన తన కుమారులుగా కుమార్తెలు ఉండుటకై, వారిని ఏం చేశాడంటే తన రక్తము చేత మనలను కడిగి విమోచించాడు. యేసుక్రీస్తు ఎవరిని విమోచించాడు? ఎవరిని తన పరిశుద్ధమైన రక్తము చేత శుద్ధి చేశాడంటే, జగత్ పునాది వేయబడకొనుపు తండ్రి ఎవరినైతే ప్రేమ చేత ఆకర్షించాడో, నిర్ణయించాడో, కుమారులుగా కుమార్తెలు ఉండుటకు ఆయన సెలెక్ట్ చేశాడో, వారిని యేసు క్రీస్తు ఏం చేశాడంటే తన రక్తము చేత ఏం చేశాడు? విమోచించాడు. వాళ్ళ కోసమే చనిపోయాడు. ఆలోచించండి. మనం సింపుల్ చేత యేసుక్రీస్తు రక్తం చేత, అక్కడ రక్తము అనే అంటూ తన ప్రాణమునిచ్చి, రక్తం కావాలంటే ఏం చేయాలి? అందుకే కల్వరిశిలో ఆఖరి రక్తపు బొట్టు వరకు మనల కోసం యేసయ్య రక్తాన్నిచ్చింది. అసలు ఆలోచిస్తే తండ్రి ఏమో సెలెక్ట్ చేశాడు. సెలెక్ట్ చేసిన వారి కోసం యేసయ్య ఏం చేశాడు? తన ప్రాణాన్ని వెల చెల్లించాడు. ఒకసారి మనం ఆలోచిస్తే ఎంత బాధేస్తుంది. దేవుడు కొంతమందిని సెలెక్ట్ చేసి యేసయ్యకి ఇస్తే, యేసయ్య వాళ్ళ పాపాలు ప్రాయశ్చిత్తం కోసం ఏం చేసి తెలుసా? తన ప్రాణం ఇచ్చేసి. కొన్నిసార్లు నిజంగా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు వచ్చాడు వెళ్ళి అనుకుంటాం కానీ, యేసుక్రీస్తు మన కోసం ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. వాస్తవానికి ఆయన కూడా బ్రతకాల ముందు వచ్చిన తర్వాత మనుషునిగా 3 సార్లు ప్రార్థన చేస్తారు. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించయ్యా. అయ్యా ముమ్మారు ప్రార్థన చేశాడంట. కానీ అయినా కానీ ఆ పాత్ర తొలగిపోలేదు. నీ చిత్తమే సిద్ధించునుగా కానీ యేసయ్య మన కోసం చనిపోయాడు. యేసుక్రీస్తుని గురించి మనం ఆలోచించినప్పుడల్లా గుర్తు రావాలి, నా స్థానంలో నువ్వు చనిపోయావై, నా పాపం నిమిత్తమై నువ్వు నల్లగొట్టబడ్డావై, మన కోసం వెల చెల్లించి. ఏంటా వెలంటే యేసు రక్తం. బైబుల్ సెలవిస్తుంది ఏమి తెలుసా? రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలదు. చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం. కానీ చాలా మంది యేసయ్య మరణాన్ని, యేసయ్య శిలువ మరణాన్ని చాలా లైట్ గా తీసుకుంటారు. హెబ్రీ 9:20 చదవండి. ధర్మశాస్త్ర ప్రకారము ఉమ్. మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత 19 ఆయన చదవరా? నీ- 19. ఇందుచేత ఉమ్. మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ సారీ నాన్న, రక్త 22 నాన్న, 22. ఈ మాట ఎప్పుడు మర్చిపోగాకు. యేసయ్య మన కోసం చనిపోయాడు. ఆ, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడివనియో, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియో సామాన్యంగా చెప్పవచ్చును. పరలోకమందున వాటిని చాలమ్మా. కూడా ఇక్కడ ఏముందంటే, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయవలెను, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చు. బట్టలకున్న మురిగిపోవాలంటే నీళ్లు కావాలి.
సర్పున్నా, సబ్బున్నా నీళ్లు లేకపోతే, సబ్బు లేకపోయినా, సర్పు లేకపోయినా నీళ్లుంటే కనీసం బట్టలకున్న మురికి కొంతైనా పోగొట్టగలం. కదా! బంగారుకున్న మురికి పోవాలంటే అగ్నిలో కాల్చాలి. ఎందుకంటే నీరు బట్టలకున్న మురికిని శుద్ధి చేస్తుంది. నిప్పు బంగారుకున్న మురికిని శుద్ధి చేస్తుంది. అయితే మనిషిలో పాపం అనే మురికుంది. మనిషిలో పాపం అనే మురికుంది. ఈ పాపం అనే మురికి మనిషి నుండి పోవాలంటే నీళ్ళతో కడుక్కున్న పోదు, నిప్పుతో పోదు. కేవలం యేసు రక్తము ద్వారా మాత్రమే మనిషిలో ఉన్న పాపం అనే మురికి పోతుంది. మనలో ఉన్న పాపం అనే మురికిని పోగొట్టుటకు దేవుడంట, అనగా యేసుక్రీస్తు తన రక్తముతో మనందరినీ, ప్రపంచంలో ఉన్నటువంటి వారందరి కోసము తన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తాన్ని చిందించి, కాబట్టి యేసుక్రీస్తు తండ్రిని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయనే మనల్ని ఎన్నుకున్నాడు. యేసుక్రీస్తుని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయనే మనలను విమోచించాడు. ఆయన మనల్ని విమోచించాడు. మనకున్న పాపమంతటిని కడిగాడు. మనలో ఉన్న దోషాలన్నీ తీసేశాడు. చదవండి మరొక మన పరిశుద్ధ గ్రంథంలో నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. కొలస్సీలకు రాసిన అవునా? పత్రిక ఆ! కావున మీరు హ్మ్. ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై హ్మ్. ఇంటివలే కట్టబడుచు, మీరు హ్మ్. నేర్చుకున్న ప్రకారముగా హ్మ్. విశ్వాసమందు స్థిరపరచబడుచు, హ్మ్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, హ్మ్. ఆయన యందుండి నడుచుకొనుడి. హ్మ్. చూసారా? ఎంత అద్భుతమైన మాటుంది. కావున మీరు ప్రభైన క్రీస్తును, యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకునిన ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి. యేసుక్రీస్తును ఒకసారి ఆల్రెడీ మనం చంపాం. కానీ ఈరోజు మరలా మరలా మనం ఏం చేస్తున్నాం? చంపుతున్నాం. బైబిల్ ఒక 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 మాట చాలా భయాన్ని కలిగిస్తుంది. చదవండి ఒక్కసారి. కానీ చాలా మందికి ఈ వాల్యూ తెలీదు. ఏ వాల్యూ తెలీదు? యేసుక్రీస్తు మన కోసమే చిందించినటువంటి రక్తం యొక్క విలువ తెలియక ఏం చేస్తారంటే లైట్‌గా తీసుకుంటున్నారు. చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. భయమేస్తది ఈ వచనం చదివినప్పుడు అసలకి. ఆ! ఒకసారి వెలిగింపబడి హ్మ్. పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, హ్మ్. పరిశుద్ధాత్మలో పాలివారై హ్మ్. దేవుని దివ్యవాక్యమును హ్మ్. రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుసరించిన తరువాత హ్మ్. తప్పిపోయిన వారు తమ హ్మ్. విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు హ్మ్. బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనక హ్మ్. మారుమనసు పొందినట్లు హ్మ్. అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. వినాలి ఈ మాట. బైబిల్‌లో కొన్ని వార్నింగ్స్ ఉంటాయి. ఆ వార్నింగ్స్ ఇప్పుడు రోడ్డు మీద ప్రయాణమేటప్పుడు కొన్ని సైన్ బోర్డ్స్ ఉంటాయన్నమాట. ఇది ప్రమాదకరమైన స్థలము జాగ్రత్త. అన్ని చోట్ల పెట్టరు ఆ బోర్డు. కొన్ని ప్రమాదకరమైన స్థలాల దగ్గర పెడతారు. అలానే బైబిల్‌లో గూడా రక్షణ పొందిన తర్వాత గూడా కొన్ని సైన్ బోర్డ్ లాంటి వచనాలున్నవి. నేను చాలా జాగ్రత్తగా వినాలి. ఈ మాట తెలిస్తే మరలా మనం పాపం చేయము. ఈ మాట తెలిస్తే మనం ఎప్పుడు కూడా పాపం చేయటానికి డేర్ చేయము. ఎందుకంటే ఇదొక వార్నింగ్ అన్నమాట. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యము దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత
తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. ఆలోచించండి. ధనవంతునికి దేవుడు తెలీదా? ధనవంతునికి అబ్రహాం తెలీదా? తెలుసు. ఆలోచించాలి. ధనవంతునికి దేవుడు తెలీదా? ధనవంతునికి ప్రవక్తలు తెలీదా? ధనవంతునికి అబ్రహాం తెలీదా? తెలుసు. అతనేం అన్యుడు కాదు. దేవునిని ఎరుగని వ్యక్తి ఏం కాదు. దేవుని గురించి తెలుసు. దేవుని ప్రవక్తల గురించి తెలుసు. అబ్రహాం గురించి కూడా తెలుసు. ఏమైంది మరి? ఎందుకెళ్ళాడు? తెలియక ధనవంతుడు నరకానికి ఏమి వెళ్ళలే, తెలిస్తే వెళ్ళాడు. ఈరోజు మనకు దేవుడు తెలుసు, వాక్యం తెలుసు, తెలిసితే సరిపోదు. తెలిసిన వాటి ప్రకారం మనం ఏం చేయాలి? జీవించాలి. మరొక వచనాన్ని చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి ఉమ్, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేసెను. ఉమ్, ఆ కుమారుని యందు మనకు ఉమ్, విమోచనము అనగా ఉమ్, పాప ఉమ్, క్షమాపణ కలుగుతున్నది. ఉమ్. చూశారా? దేవుడు మనలను ఎంత అద్భుతమైన మాట తెలుసు అక్కడ. మళ్ళీ ఒకసారి చదవండి అన్నమాట. కొలస్సీ 1, 13, 14. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి ఉమ్, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేసెను. ఉమ్, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప ఉమ్. క్షమాపణ కలుగుచున్నది. అది యేసుక్రీస్తు మనకు ఏం చేశాడంటే తన పరిశుద్ధమైన రక్తమును చిందించి విమోచించాడు, విడిపించాడు, విడుదల చేశాడు. గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు మనల్ని విడిపించటానికి ఏం చేసేది తెలుసా? తన ప్రాణాన్ని పెట్టాడు. తన రక్తాన్ని చిందించి మనము చనిపోవలసిన స్థానములో తాను చనిపోయి మనలను ఓకే. మూడవదిగా చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ఏం చేశాడు? నిర్ణయించాడు నిత్య జీవం కోసం. కుమారుడు ఏం చేశాడు? ఎవరినైతే తండ్రి నిర్ణయించాడు నిత్య జీవం కోసము, వారిని ఏం చేశాడు? తన రక్తము చేత విడిపించాడు, రక్షించాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాలు. ఎఫెసీ 1వ అధ్యాయం 13, 14. మీరును ఉమ్, సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి ఉమ్, వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఉమ్. దేవుని చూశారు? మహిమకు ఆ, చదవండమ్మా. దేవుని మహిమకు కీర్తి ఉమ్, కలుగుటకై ఉమ్, ఆయన సంపాదించుకొనున్న ప్రజలకు ఉమ్, విమోచనము కలుగు నిమిత్తము ఉమ్, ఈ ఆత్మ మన ఉమ్. స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. చూశారా? అసలు మన పట్ల దేవుని ప్రణాళిక, మన జీవితంలో తండ్రి పాత్ర, కుమారుని పాత్ర, పరిశుద్ధాత్మ. తండ్రి నిర్ణయించాడు. కుమారుడు ఎవరినైతే తండ్రి నిర్ణయించాడో వాళ్ళను విమోచించాడు. ఎలా? రక్తము ద్వారా. తండ్రి ఏమో ప్రేమతో, ప్రేమ చేత మనలను ఎన్నుకున్నాడంట. కుమారుడు ఏం చేశాడు?
ఎవరినైతే తండ్రి అయిన దేవుడు ప్రేమ చేత నిత్య జీవం కోసం నిర్ణయించాడో వారి కోసం చనిపోయాడంట. చనిపోయి వారిని విడిపించాడు పాపం నుండి. ఎవరి కోసమైతే యేసుక్రీస్తు చనిపోయి తన రక్తము చేత విమోచించారో వారిని పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే ఆత్మ చేత ముద్రించాడంట. ఆలోచించండి అసలుకి. మీరు సత్యవాక్యమనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? ఏ తండ్రి ప్రేమ చేత, కుమారుని రక్తము చేత విమోచించబడిన మనలను పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంట? ముద్రించాడంట, సీలేసాడంట. దేవునికి స్తోత్రం కలుగు. ఇక నిన్నెవరైనా తాకగలరా? నీకెవరైనా హాని చేయగలుగుతారా? ఎందుకు తెలుసా? మన మనుషుల చేత కాదు, దేవుని చేత ముద్రించబడ్డ. దేవుని చేత మనం ఏమయ్యాం? ముద్రించబడ్డాం. ఇప్పుడు మన జీవితం అంట, మన జీవము, మన ప్రాణం ఎక్కడుంది తెలుసా? క్రీస్తులో దాచబడి ఉన్నది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఏలయనగా ఆ, మీరు మృతి పొందితిరి ఆ, మీరు మృతి పొందితిరి మీ ఉమ్, జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. వా. ఇప్పుడు మన జీవము క్రీస్తులో దాచబడి ఉన్నదంట. అంటే మనకున్న సెక్యూరిటీ ప్రపంచంలో ఎవరికి లేదు. అందుకే దేవుడు అన్నాడు కదా, మిమ్మును ముట్టువాడు నా కనుగుడ్డును. ఇప్పుడు ఎవరైనా మనకు హాని చేయాలంటే, కీడు చేయాలంటే ముందు వాళ్ళు దేవుని ఎదురు కావాలి, లేదా దేవుడు అనుమతి ఇవ్వాలి. దేవుని అనుమతి లేకుండా ఎవ్వరు కూడా. కాబట్టి ఈ సత్యాన్ని దయచేసి ఎప్పటికీ మర్చిపోకూడదు. ప్రతిరోజు నీ ప్రార్థనలో ఈ 3 విషయాలు పట్టిన దేవుని స్తుతించాలి. యా జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత నిత్య జీవము కొరకు నన్ను ఎన్నుకున్నందుకు, నిర్ణయించుకున్నందుకు నీకు వందనాలయ్యా. యేసయ్యా, తండ్రి చేత నిర్ణయించబడిన, తండ్రి చేత ఏర్పాటు చేయబడినటువంటి నా కోసము నన్ను విమోచించుటకు, నన్ను విడిపించుటకు, నన్ను రక్షించుటకు ఆయన కల్వరి శిలువలో నీ పరిశుద్ధమైన రక్తమును చిందించి నీ రక్తముతో నన్ను కడిగి విమోచించినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నామయ్యా. క్రీస్తు రక్తములో కడగబడిన నన్ను పరిశుద్ధాత్మ దేవుడా నన్ను సీల్ చేసినందుకు, నన్ను ముద్రించినందుకు, నన్ను కాపాడుతున్నందుకు నీకు వందనాలు తండ్రి అనుకుంటే ఇక భయానికి ఎక్కడ చోటుంది? మనం చాలాసార్లు తెలియకనే సాతాను చేత మోసగించబడుతున్నాం. యేసుక్రీస్తు కూడా మోసం చేయాలనుకున్నాడు, కానీ సాతాను వాక్యాన్ని ఉపయోగించాడు. కానీ యేసుక్రీస్తు వాక్యంతోనే సమాధానం చెప్పాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మరొక్కసారి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు, నాకెవరు లేరు కదా, నాకు ఏం లేదు కదా, ప్రేమించేవాళ్ళు లేరు కదా, అర్థం చేసుకునేవాళ్ళు లేరు కదా, ఆదుకునేవాళ్ళు లేరు కదా అనుకున్నా. కానీ తండ్రి అయిన దేవుడే నిన్ను ఎరిగి ఉన్నాడు. నీ తండ్రి అయిన దేవుడే నిన్ను గుర్తించాడు. యేసుక్రీస్తు నీ కోసం చనిపోయాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు. తన రక్తాన్నంతా కార్చి పాపం నుండి, శాపం నుండి, రోగం నుండి, నరకము నుండి దేవుడు నిన్ను విడిపించాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నాడు? నిన్ను కాపాడుతూ ఉన్నాడు, నీకు రక్షణ కల్పిస్తున్నాడు. ఏ కీడు, ఏ అపాయం రాకుండా ఆయనను సురక్షితముగా కాపాడుతూ నీ చుట్టూ ఒక సీలేశాడు.
చూడండి. సీలేయటం అంటే ఏంటి తెలుసా? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మంటలేస్తే కాలిపోలేదు. ఎందుకు తెలుసా? సీలేశాడు. దానియేలుని తీసుకెళ్ళి సింహాల బోనులేస్తే సింహాలు తినలే. ఎందుకు తెలుసా? సీలేసాడు. లాస్ట్ ఒక మాట చదువుకుందాం. సీల్ అంటే ఏంటి? ముద్ర అంటే ఏంటో చూద్దాం. ఏబు గ్రంథము 1 అధ్యాయం. మనం సీలు చాలా లైట్‌గా తీసుకుంటున్నాం. ఆ సీల్ ఉండబట్టి ఈ రోజు వరకు తప్పించబడుతున్నా, కాపాడబడుతున్నా, సురక్షితంగా ఉంటున్నా. ఓకే. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 1 అధ్యాయము 8 వచనం. లేకపోతే హ్మ్. 10 వచనం చూద్దాం. నీవు అతనికిని, హ్మ్. అతని ఇంటి వారికిని, హ్మ్. అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ హ్మ్. కంచె వేసితివి గదా! ఆ! నీవు చూసారా? ఏమంటుండు సాతాను? ఏబు క్షేమంగా ఉన్నాడంటే, సురక్షితంగా ఉన్నాడంటే దానికి కారణం ఏంటి? నువ్వు కంచె వేశావు. నువ్వు సీల్ చేశావు. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి గదా! గుర్తుపెట్టుకో. ఈ రోజు వరకు నువ్వు బ్రతికున్నావంటే, నేను బ్రతికున్నానంటే, మన పిల్లలు, మన కుటుంబం అన్నీ గూడా క్షేమంగా ఉన్నామంటే, పరిశుద్ధాత్మ దేవుడు కంచేశాడు. ఎంతమంది రోగాలొచ్చి చచ్చిపోవట్లేదు. ఎంతమంది ప్రమాదాలొచ్చి చనిపోవట్లేదు. ఆలోచించాలి. మనం ఎందుకింగా బ్రతుకుతున్నాం? ఇంకా మనం ఎందుకు ఆరోగ్యంగా ఉన్నాం? ఇంకా మనం ఎందులో జీవిస్తున్నామంటే గుర్తుపెట్టుకోండి. దేవుడు మన చుట్టూ, మన పిల్లల చుట్టూ, మనకు కలిగిన సమస్తము చుట్టూ, మన వాహనాల చుట్టూ, మన దేవుడు కంచె వేశాడు. అందుకే ఎవరు మనల్ని ఏం చేయలేకపోతున్నారు. దేవుడు కంచేస్తే ఎవరైనా తీయగలరా? బైబిల్ నేను తలుపు వేస్తే ఎవడైనా తీయగలడా? నేను తలుపు మూస్తే ఎవరైనా కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఒక అద్భుతమైన మాట ఏంటంటే నువ్వు భయపడొద్దు. ఎందుకంటే తండ్రి నిన్ను ప్రేమ చేత నిత్య జీవం కోసం కుమారులుగా కుమారునుటకు నిర్ణయించాడు. యేసుక్రీస్తు నిన్ను విడిపించుటకు ఆయన నిన్ను తన రక్తముతో విమోచించాడు. పరిశుద్ధాత్మ దేవుడు సీల్ చేశాడు. యు ఆర్ బిలాంగ్స్ టు గాడ్స్ కింగ్డమ్. యువర్ చైల్డ్ ఆఫ్ గాడ్. అందుకు బైబిల్ సెలవిస్తుంది. నీకు విరోధము రూపించబడిన వ్యక్తి గాని, శక్తి గాని, ఆయుధము గాని, వ్యాధి గాని, శత్రువు గాని ఏది నీకు హాని చేయలేదు. నువ్వెందుకు భయపడతావు? ఎందుకు దిగులు పడతావు? ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆల్రెడీ దేవుడు నిన్ను సురక్షితంగా కాపాడు. వాస్తవిపోతాను. దానియేలుకు రాలేదా? షడ్రకు రాలేదా? వచ్చే శ్రమలు ఉన్నాయా? ఏబుకు రాలేదా? వస్తాయి. కానీ నిన్నేమీ ఎవరు నిన్ను ఏమీ చేయలేరు. ఏ సమస్యలు నిన్ను ఏమీ చేయలేరు. ఎందుకంటే నీ సమస్యల కంటే నీ దేవుడు గొప్పవాడు. కాబట్టి ధైర్యంగా ఉండు. విశ్వాసముతో ముందుకు కొనసాగు. ఎందుకంటే నీ పక్షాన దేవుడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. నిత్యము నీకు తోడయుండి తల్లి వలె, తండ్రి వలె ఆదరించే దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో ధైర్యంగా ఉండు. ఆలోచిస్తున్నావు రాత్రంతా పడుకోవట్లేదు. పిల్లల గురించి ఆలోచిస్తున్నావు. పిల్లల వివాహాల గురించి ఆలోచిస్తున్నావు. పిల్లల చదువు కోసం ఆలోచిస్తున్నావు. ఆ! ఉద్యోగం కోసం ఆలోచిస్తున్నావు. చదువుల కోసం ఆలోచిస్తున్నావు. అప్పుల కోసం ఆలోచిస్తున్నావు. గుర్తుపెట్టుకోండి. నీ కోసం దేవుడు ఆలోచిస్తున్నాడు. నీ కోసం దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన మర్చిపోలేదు. రాత్రంతా పడుకోకుండా
ఆయన నీ గురించి అనుక్షణం నిన్ను ఆలోచిస్తాడు. కాబట్టి నీ చింత యావత్తు ఆయన మీద వేసి ఏం చేయాలి? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. కాబట్టి భయపడద్దు, దిగులు పడద్దు. దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఈ సమస్యను ఎలా దాటాలో అర్థం కావట్లేదు. గతంలో ఎలా దాటించాడో ఇప్పుడు కూడా దాటిస్తా. ఈ రోగం ఎలా పోద్దని ఆలోచిస్తున్నావు. గతంలో ఆ రోగాన్ని ఎలా తీసేశాడు, ఇప్పుడు కూడా ఆ రోగాన్ని తీశాడు. గత అప్పుల నుండి ఎలా దేవుడు విడిపించాడు, ఇక ముందుకు నిన్ను కాపాడిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు నీ పిల్లలను కూడా కాపాడు. ఒక్కటే, నీ భారం యెహోవా మీద మోపు. నీ చింత యావత్తు ఆయన మీది. ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. నిజమే ప్రభువా, నా జీవితంలో నా తండ్రి నన్ను ఎలా ఎన్నుకున్నాడు, నా జీవితంలో యేసుక్రీస్తు ఎలా నా కోసం విమోచించాడు, పరిశుద్ధాత్మని ఎలా నన్ను కాపాడుతున్నాడు, ఈరోజు నాకు అర్థమైంది ప్రభు. ఈ సత్యం తెలియక ప్రతిదానికి భయపడుతున్నాను, బాధపడుతున్నాను, ఏం చేయాలో అర్థం కాక తికమక స్థితిలో ఉంటున్నానయ్యా. ఇక నుంచి నాకు సత్యం తెలుసు నాయన. మీ వాక్యం చదివి సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును. తండ్రి అయిన దేవుడు నీలో క్రియ జరిగిస్తున్నాడు. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నీ జీవితంలో పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్మను కూడా నీకు తోడుగా ఉంది. ఆయన ఒక్క ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. కృపగల దేవా, దయగల మా రక్షకుడు, విమోచకుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. జ్ఞాపకం చేసుకున్న ప్రభావ, నీ సేవకులను బలపరుచుకున్న ప్రభావ, మీకు ఇచ్చిన ఆత్మీయ సందేశం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, జగత్ పునాది వేయబడక మునకు ముందే ప్రభా యేసయ్య తండ్రి, యేసయ్య తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దైవమా తండ్రి ప్రభ, మానవుని జీవితంలో మీ యొక్క పాత్ర గురించి అనేక విషయాలు ప్రభావ మీరు మాట్లాడుతూ వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. స్తోత్రములు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి ప్రభా యేసయ్య. నీ ప్రేమ చేత ప్రభా యేసయ్య ఎక్కడో పడి ఉన్న మమ్మల్ని ప్రభా యేసు మీరు ఆకర్షించుకొని మీరు నిర్ణయించుకున్నారు తండ్రి. అందరిని బట్టి మీకు స్తోత్రములు తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాము దేవా. మీకు వందనాలు, వందనాలు, వందనాలు అయ్యా. నిర్ణయించుకునే స్థితిలోకి మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. స్తోత్రము, స్తోత్రము తండ్రి నాయన ప్రభా. అయా తండ్రి నయ్యా, నీ ప్రియమైన కుమారుని ప్రభ, మా అందరి కొరకు ప్రభ రక్తము చిందించి ప్రభా యేసయ్య అయ్యా మమ్మల్ని అందరినీ వీళ్ళ ప్రభ పాపం నుంచి శాపం నుంచి విమోచించుటకు ప్రభా యేసయ్య మీరు చూపించిన కృపను బట్టి ప్రభా కుమారుడైన తండ్రి అయ్యా యేసయ్యకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి ప్రభా. అయా తండ్రి యేసయ్య మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు ప్రభా. అయా తండ్రి రక్షించుకున్న మమ్మల్ని ప్రభ యేసయ్య అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు ప్రభు. మీ ఆత్మ చేతి భద్రముగా ప్రభు అవి మమ్మల్ని ముద్రించినందుకు మీకు వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దైవమా, నీ ప్రేమకు బట్టి మీకు వందనాలు, నీ కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల మా తండ్రి మీకు వందనాలు, వందనాలు, వందనాలు అయ్యని చూపించిన కృపను బట్టి, దయను బట్టి, వాత్సల్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభు. యేసయ్య అయ్యా తండ్రి మీరు భయపడొద్దని చెప్పి ఉన్నారు తండ్రి ప్రభా. అయ్యా నీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఎందుకంటే ప్రభా నీకు ప్రభు ఈ విధమైన ఏ ఆయుధము వర్ధిల్లదని సెలవిచ్చింది ప్రభు. మీకు వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మీకు వందనాలు ప్రభా. కృపగల మా రక్షకుడ తండ్రి ప్రభా యేసే ప్రతి సమస్య నుంచి రక్షించే దేవుడు తండ్రి, సురక్షితంగా మమ్మల్ని భద్రపరిచే దేవుడు గనుక మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అది శత్రువు అయినప్పటికీ, వ్యాధి బాధలైనప్పటికీ నా తండ్రి అయ్యా తండ్రి మా గురించి ఆలోచించే దేవుడు మీరు ఉన్నప్పుడు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి మీకు తల్లి వల్ల తండ్రి వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తూ నడిపిస్తున్న తండ్రి మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. యేసయ్యా మీకు వందనాలు ప్రభా. నీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు తండ్రి.
అయా తండ్రి ప్రభా, ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు, ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. అవి విన్న మాటలు ఏవి కూడా వ్యర్థంగా పోకుండానట్లు ప్రభా యేసు మా అందరిలో ఫలింప చేయండి ప్రభా. మీరున్నారనే ధైర్యంతో అయ్యో మీ వైపు చూస్తే నేత్రములు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, నీ భారం మేఘం మీద మోపం. అవి అనేకమైన ధైర్యపరిచే వాక్యాలను బట్టి మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ప్రతి ఒక్కరిని కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఏ మాట వ్యర్థంగా పోకుండానట్లు నీ కృపలో ప్రభా ప్రతి ఒక్కరిని ముద్రించి ప్రభా నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యం ఇచ్చిన సేవకులను కూడా జ్ఞాపకం చేసుకోండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి అబ్రహం పాస్టర్ గారు జ్ఞాపకం చేసి మీ కృపలో భద్రపరిచి నా తండ్రి ప్రభా అయ్యా మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభా. ఆరోగ్యం ఆయుష్తో నింపు నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. అయ్యా ప్రాంతాలకు వెళుతున్నప్పుడు మీ కృప, మీ కనికరం, మీ హస్తం, మీ ఆత్మ సహాయం అందించి ప్రభా బలముగా మీ సేవలో వాడుకోమని వేడుకుంటున్నాం. మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి ప్రభా, స్వర్ణ సిస్టర్ జ్ఞాపకం చేసుకోండి. మీకు వందనాలు. మీ పరిచర్యలో మీ పనిపాట్లలో సహాయం ఇచ్చేసి ప్రభా బలముగా నీ సేవలో మనం వాడుకోమని వేడుకుంటున్నాం. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిసి ఇచ్చిన మీ ఇద్దరు కుమారులను బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యా స్టడీస్ లో సహాయం ఇచ్చేయండి. అయ్యా పరిచర్యలో వాడబడినట్లుగా మీ కృప చెప్పండి. బిడ్డలిద్దరి చుట్టూ మీ కంచి వేయండి, మీ కాపుదల ఉంచండి. సేవకుల కుటుంబం చుట్టూ మీ కంచి వేయండి ప్రభు. వాళ్ళ అవసరాల ప్రతి అవసరత మీ మహిమైశ్వరులో తీర్చమని వేడుకుంటున్నాం. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. వాళ్ళ పరిచర్యను దీవించండి, అభివృద్ధి చేయండి. అనేక ఆత్మ రక్షించబడినట్లుగా మందిర విషయంలో కూడా సహాయం చేయమని వేడుకుంటున్నాం. మీకు వందనాలు తండ్రి, స్తోత్రములు తండ్రి. అయ్యా వాళ్ళ ఆయన దేని గురించి ఆశపడతా ఉన్నారు ప్రభా. అయ్యా వాళ్ళ పట్ల కార్యం చేయండి, కృప చూపించండి ప్రభా. అయ్యా మీరు నడిపించమని ప్రార్థిస్తున్న కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది సంతోషము తండ్రి ప్రభా. అయ్యా సేవలో బలముగా వాడుకోమని వేడుకుంటున్నాం. మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం నా తండ్రి ప్రభా. ఉదయకాల సమయంలో కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రాజేష్ బ్రదర్ జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకో కళ్ళను ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఇన్ఫెక్షన్స్ నుంచి బలహీనతల నుంచి సర్వ శరీర బలహీనతల నుంచి విడుదలిచ్చిన ఆయన పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ప్రభా కుమారుని కూడా ప్రభు నీ బలముగా అతని సేవలో వాడుకోనండి. అయ్యా రెండు ప్రభు అతని ఉద్యోగ జీవితం పరిచర్య బ్యాలెన్స్ చేసుకొని ప్రభువా నీలో ఎదిగినట్లుగా, నీలో ముందుకు కొనసాగునట్లుగా మీరు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ ఉద్యోగం జీవితం ఆస్వాదించండి. బిడ్డలిద్దరి చుట్టూ మీ కంచి వేయండి. వాళ్ళ అవసరాలు తీర్చబడడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా ఎక్కబోయిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల సమయం అందు నా తండ్రి ప్రభువా ప్రతి ఒక్క సిస్టర్ బ్రదర్ ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఏ ఆశతో ఏవై ప్రభు దేవునితో బలహీనులుగా ఉంటే ప్రభు బలపరచండి, ముట్టండి, స్వస్థపరచండి, ఆధ్యాత్మికంగా తప్పిపోయింటే సరిచేయండి ప్రభు. నీకు వందలు ప్రతి ఒక్కరిని కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎందుకంటే మేము ఏమై ఉన్నాం అది నీ కృప, కనికరము, దయ, ప్రేమను బట్టి మీకు ఉన్నాము కనుక నా తండ్రి ప్రభు ప్రతి కుటుంబాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, నడిపించమని వేడుకుంటున్నాం ప్రభు. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దైవమా అయ్యా ప్రతి కుటుంబం మీద మీ ఆత్మ అనుగ్రహించి ప్రభు మీకు సంకల్పం చెప్పిన ప్రతి ఒక్కరిని ప్రభా నీ బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి దీనులపై నడుచుకునే భాగ్యం ప్రతి ఒక్కరిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా మీకు వందనాలు ప్రభా. మీ హస్తం నుంచి మీ కనికరం, మీ కాపుదల మా మీద ఉంచినందుకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయం ముందు అయ్యా నీ దీవెన ఆశీర్వాదాలు, నీ కృపా క్షేమంలో ఈ రోజంతట్లో మీద ప్రభా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా పని బాటల్లో సహాయం చేసి నడిపించి మహిమ పొందుకోమని ప్రభా మీకే వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానం మనందరికి సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ అయ్యా. అన్నా ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయం నుంచి ఈ సమయం వరకు అందరికీ అందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యగారు ఎంతో క్లుప్తంగా మనకు తండ్రి పాత్ర ఏమిటి, కుమారుని పాత్ర ఏంటి, పరిశుద్ధాత్మ దేవుని పాత్ర ఏందని చాలా అర్థమయ్యే రీతిగా వాక్యానుసారంగా మనల్ని బోధించారు అయ్యగారు. దేవుడు అయ్యగారిని దీవించి వాళ్ళ ఫ్యామిలీని దీవించిన గాక. ఇంకా అనేక స్థలంలో అయ్యగారు బహుగా వాడబడులాగా మీరందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఉదయం నుంచి పాటలు పాడి సహకరించిన